ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి ఎందుకు తగ్గుతుంది? అసలు గవర్నమెంట్ టీచర్ల పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో వేయకుండా ప్రైవేట్ స్కూల్లో ఎందుకు వేస్తున్నారు అంటే వీళ్ళు చెప్పే చదువుపై వీళ్ళకి నమ్మకం లేకనే కదా. ఇక ప్రభుత్వ పాఠశాలలో చదువు సరిగ్గా ఉంటే ప్రైవేట్ పాఠశాలలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను వేయాల్సిన అవసరం ఏముంటది? లక్షల్లో జీతాలు తనకు తీసుకుంటున్న గవర్నమెంట్ టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల రిజల్ట్స్ ప్రైవేట్ పాఠశాలకు తీటుగా ఎందుకు తీసుకురావడం లేదు? ఇక ప్రైవేట్ స్కూల్ టీచర్లు ప్రతి సంవత్సరం అన్ని గ్రామాలకు తిరిగి వాళ్ళ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి వివరించి వాళ్ళ స్కూళ్ళలో విద్యార్థి సంఖ్యను పెంచుకుంటున్నారు. మరి గవర్నమెంట్ టీచర్ కూడా వాళ్ళ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో విద్యార్థులకి మా స్కూల్లో ఫ్రీ యూనిఫామ్, బుక్స్, ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, మంచి ఎడ్యుకేటెడ్ టీచర్లు ఉన్నారు, అలాగే ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువ రిజల్ట్స్ తెచ్చి చూపిస్తామని గ్రామాలలో ఎందుకు తిరిగి చెప్పి స్కూల్లో విద్యార్థులకు సంఖ్య పెంచడం లేదని సరే తిరిగి చెప్తున్నారు. కానీ ఎందుకు విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు? గవర్నమెంట్ టీచర్లు ఈ మధ్య కాలంలో పాఠశాలలను సరిగ్గా పట్టించుకోకుండా జీతం సరిపోదు అన్నట్లుగా బయట వేరే బిజినెస్లు, రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు. అక్కడక్కడ కొందరు ఉపాధ్యాయులు నిజాయితీగా పనిచేసే వారు ఉన్నారే, నేను వాళ్ళ గురించి చెప్పడం లేదు, కానీ కొంతమంది నిజాయితీగా పనిచేస్తే సరిపోదు, మేము కట్టే ట్యాక్స్లు, మీరు తీసుకునే జీతాలు, అలాంటప్పుడు మీకు జీతాలు ఇస్తూ మళ్ళీ మేము మా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కట్టి ఎందుకు వేయాలి? గవర్నమెంట్ పాఠశాలల్లో మంచి రిజల్ట్స్ వస్తేనే జీతాలు సరిగ్గా వచ్చేలాగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి.